ఎంత పచ్చి దగా మోసం. ఆడవాళ్ళని మోసం చేసి 1500 ఇస్తా అన్నారు కొంతమందికి. అమ్మా నీకు 15 నీకు 15 నీకు 15 అని చెప్పాను ఎలక్షన్లో చెప్పి. ఆడపిల్ల కనపడితే చాలు నీకు 1500 వస్తాయి, నీకు 1500 వస్తాయి నెలకి. చీటీ పాటలు పాడినట్టు వీళ్ళు ఓట్లు అడుక్కునేప్పుడు ఎవరు కనపడితే ఆడపిల్ల కనపడితే చాలు 1500 1500 అని చెప్పి 175 మంది ఓట్లు అడుక్కుని వాళ్ళ ఫీజు, ఆడపిల్లలకి ఫీజు రీంబర్స్మెంట్ ఇవ్వరా? డ్వాక్రా వడ్డీలకి వెనక్కి ఇవ్వరా? వాళ్ళ అప్పులేం కట్టలేదా? ఇళ్ల స్థలాలు 3 సెంట్లు స్థలం ఇస్తామని చెప్పి స్థలం ఇవ్వలేదు ఆడపిల్లలకి. ఏం చేస్తున్నారు మరి? ఆడవాళ్ళని ఏం ముద్రిస్తున్నారు? ముసలివాళ్ళకి పెన్షన్ ఇస్తున్నారు జగన్ ఉన్నప్పుడు, కానీ ఇప్పుడు తగ్గినాయి పెన్షన్లు. ఏంటి మీరు చేసేది? ఈ రాష్ట్రం సర్వనాశనం, అప్పుల కుప్ప. జగన్ 5 ఏళ్లలో 3,20,000 చేస్తే 3,30,000 చేసి వీళ్ళు 3,60 2 ఏళ్లలో చేసేసి ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తూ ఇవాళ ఆర్టీసీని కూడా అమ్మకానికి పెట్టారు. నారా చంద్రబాబు నాయుడు గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున హెచ్చరిక చేస్తున్నాం. ఆర్టీసీని కనుక ప్రైవేట్ చేసే పరిస్థితి వస్తే, ఎందుకు చేయకూడదంటే రాష్ట్ర ప్రజలకి అవసరం. ప్రైవేటోడు ఆర్టీసీ ఉంటే ప్రైవేటోడు దోచుకోకుండా ఉంటాడు. ఆర్టీసీ ఉంటే ప్రైవేటోడు దోచుకుంటానికి అవకాశం ఉండదు. కానీ మొత్తం ప్రైవేట్ అయిపోతే, మొత్తం రాష్ట్రం అంతా ప్రైవేట్ అయిపోతే, రవాణా సౌకర్యాలు మొత్తం ప్రైవేట్ అయిపోతే ఏమవ్వాలి? రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ ఏమైపోవాలి? సంపద సృష్టి లేదు. సంపద ఎవరికయ్యా అంటే నారా చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ నాయుడు గారికి, పవన్ నాయుడు గారికి, లేదా రాష్ట్రంలో ఉన్న ఎమ్మెల్యేలకి, మంత్రులకి, వీళ్ళకి మాత్రమే సంపద. కార్యకర్తలకు కూడా లేదు పాపం. టీడీపీ వాళ్ళకి లేదు, అసలు జనసేన వాళ్ళకి అసలే లేదు. సంపద లేకపోతే లేకపోయింది తన్నులు, తిట్లు, కేసులు. జనసేన వాళ్ళకి ఏం మిగిలినాయంటే తన్నులు, తిట్లు, కేసులు. సంపద ఎవరికయ్యా అంటే ఎమ్మెల్యేలకి, మంత్రులకి, వీళ్ళ ముగ్గురికి, త్రిమూర్తుల ముగ్గురికి సంపద. రాష్ట్రం సంకనాగిపోతుంది, అప్పులు బాలైపోతుంది. ఇప్పుడు ఆర్టీసీని కూడా అమ్మేస్తారంట, ప్రైవేటైజ్ చేసేస్తారంట ఆర్టీసీని. ఇప్పటికే ఉద్యోగస్తులను తీసుకోవట్లేదు, ఆర్టీసీలో రిక్రూట్మెంట్ చేయట్లేదు. చంద్రబాబు నాయుడు గారిని హెచ్చరిస్తున్నాం. మీరు గనక ఆర్టీసీ జోలికి వస్తే, ఆర్టీసీని ప్రైవేట్ పరం చేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ఆర్టీసీ ఉద్యోగస్తు, ఆర్టీసీ కార్మికుల్ని, ప్రజల్ని సమీకరించి మీ పీచమడటం, మీ తప్పుడు ఆలోచనని వెనక్కు తీసుకునేదాకా పోరాటం చేస్తామని చెప్పని చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తున్నాం. అలాగే నిన్న పెద్దల పవన్ కళ్యాణ్ గారు అనారోగ్యం నుంచి కోలుకుని 2 మాసాల తర్వాత బయటకు వచ్చారు. వారు వచ్చినందుకు తప్పేం లేదు, కానీ తప్పేం లేదు, కోలుకున్నారు, వచ్చారు, అందరికీ ఆనందం. వారు రాష్ట్ర ప్రజల్ని ఏమని నమ్మించుదామని, లేదా జనసేన కార్యకర్తల్ని, రాష్ట్ర ప్రజల్ని, ఉద్యమిల్ని మన్నించాలి. జనసేన ఉద్యమీలకు అలాగే రాష్ట్ర ప్రజల్ని ఇంకా ఆయన కళ్ళబొల్లి మాటలు చెప్పి పవన్ కళ్యాణ్ గారు ఇంకా ఆయన ఏదో అపోజిషన్లో ఉన్నాడు అన్నట్టుగా, ఇంకా జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలో ముఖ్యమంత్రిగా ఉన్నట్టుగా ఆయన ఆశాంతం మీటింగ్ అంతా సాగింది. ఆయన ఇంకా అపోజిషన్లో ఉన్నాడని, ఆయన జగన్ గారే సీఎంగా ఉన్నాడన్నట్టుగా ఇంకా మాట్లాడుతున్నాడు. ఆ మాటల్లో ఆయన ఏం చెప్తాడంటే, అసలు ఒక మాటకి వారికి పొంతన ఉండదు. 2019లో నన్ను ఇట్టాగే నుంచోమన్నారు, నన్ను ఓడించారంటాడు. వెంటనే అంటాడు, 11 సీట్లకు పరిమితమైన వాళ్ళు వీళ్ళ మన మీద సెటైర్లు. మరి ఒక చోట కూడా గెలవని వాళ్ళు పవన్ కళ్యాణ్ గారు. మీరు 2019 నుంచి 24 దాకా జగన్ గారి మీద ఎన్ని మాటలు మాట్లాడారు, జగన్ గారి ప్రభుత్వం గురించి ఎన్ని సెటైర్లు వేశారు, ఎన్ని అసత్యాలు మాట్లాడారు. మరి మీ స్థితి ఏంటి? జగన్ గారు గెలిచాడు, 11 సీట్లు వచ్చినాయి, మీ మీద సెటైర్లు వేస్తున్నాడు. పోనీ అనుకోండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సెటైర్లు వేస్తుంది 11కి వచ్చి. మరి మాకు 11కి వస్తేనే అర్హత లేకపోతే, 175 చోట్ల పోటీ చేసి 1 చోట గెలిచి మీరు 2 చోట్ల ఓడిపోతే మీకు అర్హత ఉందా? మీకు ఎక్కడి నుంచి వచ్చింది అర్హత అన్న? మీకు ఆ రైట్ ఎక్కడిది?
అంటే ఆయన ఏ మాటకి పొంతనుండదు. మొత్తం టోటల్గా ఆయన రాజకీయ జీవితం అంతా అంతే, పొంతన లేనటువంటి మాట ఆయన మాట్లాడతారు. వారేమంటారు, మనం ఒక లక్ష్యం కోసం, ఒక సిద్ధాంతం కోసం, ఒక జేయం కోసం కూటమిలో చేరాం, ఈ రాష్ట్రం కోసం చేరాం, ఈ రాష్ట్ర ప్రజల కోసం చేరాం, ఈ రాష్ట్ర బాగు కోసం చేరాం. నేను అన్నీ గమనిస్తున్నాను. నేను రూమ్లో ఉంటున్నాను, బయటికి రావట్లేదు, ఇంట్లోంచి బయటికి రావట్లేదు, ఇంట్లోనే ఉంటున్నాను, షూటింగ్లు మాత్రమే చేసుకుంటున్నాను, అయ్యే చూసుకుంటున్నానని మీరు అనుకుంటున్నారు. నాకు అన్నీ తెలుసు. కార్యకర్తలు చాలా బాధలు పడుతున్నారు. ఆయన మాట్లాడిన మాటలు, జనసేన కార్యకర్తలు చాలా వేధింపులు గురవుతున్నారంటే, చాలా బాధలు పడుతున్నారంట. అన్నీ ఆయనకు తెలుసంట. నేను భరిస్తానికి ఒక హద్దు ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారికి కూడా చెప్తున్నాను, మేము భరించడానికి, మా జనసేన కార్యకర్తలు కూడా మీ వేధింపులు, మీ కేసులు, మీ తన్నులు భరించడానికి కూడా మాకు కూడా ఒక హద్దు ఉంటుంది. జాగ్రత్త, హద్దు దాడితే నేను సహించలేను. ఏం సహించలేరు, ఏం సహించలేరు సార్ మీరు. మా ఊళ్ళో కాయ కష్టం చేసి, చెమట వచ్చి రూపాయి పోగేసి సొంత స్థలం కొనుక్కుని, సొంత స్థలం ఇల్లు కడితే లంచాలు ఇవ్వలేదని మీ జనసేన కార్యకర్తకు ఒకటి ఇల్లు బద్దలు కొడితే, పచ్చని ఇల్లు బద్దలు కొడితే, కట్టిన తెల్లారే బద్దలు కొడితే ఏమయ్యారు? ఎక్కడి నుంచి మాట్లాడారు మీరు? కనీసం కుల రవీంద్రకి ఫోన్ చేసి, బుద్ధి లేదా నీకు, అసలు ఇల్లు కొడతామంటే పచ్చని ఇల్లు, బుద్ధి లేదా అని చెప్పని అడిగారా మీరు? అంటే ఎంతమంది కార్యకర్తలను తంతున్నారు, కీళ్ళెర కొడుతున్నారు, ముఖం బగల కొడుతున్నారు, ఇంటికి వెళ్ళి కాళ్ళు పట్టించుకుంటున్నారు. ఎక్కడ స్పందించారు సార్? లేదు కదా. కాకపోతే మీరు మీ ఇష్టం అది. కాకపోతే మీరు ప్రజలకు కూడా మీ మాట ఓన్లీ 4 గోడల మధ్య తలుపేసి ఎవరికి చూపించకుండా మీరు మాట్లాడుకుంటే ఎవరికి అభ్యంతరం లేదు. ప్రజలకు చూపిస్తున్నారు కదా మీరు, ప్రజలకు చూపిస్తున్నారు కదా మీరు మాటలన్నీ కూడా. మరి మన కళ్ళ ముందేమో, సమాజం కళ్ళ ముందేమో ఈ రకంగా జనసేన వాళ్ళకి మామూలుగా ఎన్ని బాధలు, ఎన్ని నిజంగా వాళ్ళ జగన్ గారి గవర్నమెంట్ లో కూడా జనసేన వాళ్ళకి బాధలు లేవు, ఈ బాధలు లేవు అసలు. కానీ ఇవాళ పగోడి కూడా అవుతుంది. నిజంగా జనసేన కార్యకర్తలు పడుతున్నటువంటి బాధలు, వేధింపులు, మానసిక, అసలు ఆ బాధ మామూలు బాధ కాదు. అది పగోడికి కూడా రాకూడదు. ఏమీ తెల్లనట్టు నేను ఊరుకోనంటారు. మరి ఇవన్నీ ఎప్పటికి? ఇంకా ఈ 5 ఏళ్ళు, ఇంకా 3 ఏళ్ళు ఉంది, 3 ఏళ్ళు కూడా అప్పటికి తీస్తారా మీరు? సంతోషం మాకేంది, అది మీ ఇంటర్నల్ ఇష్యూ అనుకోండి, మీరు చూసుకోండి ఇక.